ఫలితాల విడుదల. సో తెలంగాణలో ఇంటర్ ఫలితాలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. సో మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 10లోపు విడుదల కానున్నాయి. వీలైతే ఏప్రిల్ 6న విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. జూన్ 1 నుంచి జూనియర్ కళాశాల పునఃప్రారంభం కానున్నందున ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి మే 31 నాటికి వాటి ఫలితాలు కూడా ఇవ్వాలని కూడా నిర్దేశించుకుంది. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మూల్యాంకనం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈసారి స్పాట్ కేంద్రాల సమయం 2 గంటలు పెంచారు. గత ఏడాది వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం సాగేది. ఈసారి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాలని డిఐఈఓలు ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22న, సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 16న విడుదల చేశారు. రోజుకు 45 జవాబు పత్రాలు ఇస్తున్నారంటూ అధ్యాపకులు. గతంలో రోజుకు 30 పేపర్లు ఇచ్చేవారని ఇప్పుడు 45 పేపర్లు ఇస్తున్నారని అధ్యాపకులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం పెంచి జవాబు పత్రాలు ఎక్కువ ఇస్తామంటే ఎలా? ఏకాగ్రత లోపించి దానివల్ల పొరపాట్లు జరిగి విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారనమాట. సో ఏది ఏమైనా 40 పేపర్ల వరకు కూడా పెంచాలని చెప్పామన్నారు. అంతకంటే ఎక్కువ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉగాది, రంజాన్ పండుగలు ఇక్కడ చేసుకునే వరకు మూల్యాంకనానికి హాజరు కాకుండా సెలవు పెట్టుకోవచ్చని, తప్పకుండా రావాలని ఎవరు బలవంతం చేయరని చెప్పేసి అన్నారు. సో ఏది ఏమైనా మొత్తంగా ఇక్కడ ఏప్రిల్ 6 లేదా 10 ఈ 2 తేదీల మధ్యలో అయితే ఇంటర్ ఫలితాలు వస్తున్నాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్